హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియోలో రవ్వ కేసరిని హెల్తీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ రవ్వ కేసరిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ నెయ్యిని కరిగించుకోవాలి. ఈ రవ్వ కేసరిలోకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. స్వీట్స్‌లోకి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే స్వీట్ టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదండీ, నెయ్యి అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్‌లో కాజు, బాదం, పిస్తా, కిస్మిస్‌లు ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి పూర్తిగా మన ఆప్షనల్. మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు బొంబాయి రవ్వను మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న కడాయిలోనే వేయించుకోవాలి. ఇలా వేసుకున్న రవ్వను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎక్కడ అడుగంటకుండా స్పూన్తో తిప్పుతూ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న రవ్వ నెయ్యిని పీల్చుకొని మంచిగా వేగుతుంది. ఇది వేగింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ రవ్వ వేగాక మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చి నెయ్యిని బయటకు రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఇంకా రవ్వ వేగింది అని అర్థం. అలాగే రవ్వ నుంచి మంచి అరోమా స్మెల్ వస్తుంది. ఇలా రవ్వను వేయించుకున్న తర్వాత రవ్వ ఒక స్టవ్ పైన వేగుతూ ఉండగానే ఇంకో స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. మనం ముందుగా ఏ కప్పుతోనైతే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. రవ్వ ఇక్కడ మంచి బ్రౌనిష్ కలర్లోకి వేగిపోయింది. ఈ విధంగా వేగుతున్న రవ్వలోకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకో హాఫ్ కప్పు బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇలా రవ్వలో బెల్లం కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలా వేగుతున్న రవ్వలోకి మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న వాటర్ని ఈ రవ్వ బెల్లంలోకి వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి ఎలా మసిలిపోతుందో. ఇప్పుడు ఇలా వేసుకున్న వాటర్, బెల్లం, రవ్వ 3 బాగా మిక్స్ అయ్యేలాగా స్టవ్ సిమ్ టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఈ రవ్వ, బెల్లం వాటర్ బాగా ఉడికిపోయి ఈ విధంగా దగ్గర పడుతుంది. స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఈ రవ్వను అడుగంటకుండా స్పూన్తో కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న రవ్వలోకి మనకిష్టమైతే కొద్దిగా కలర్ను వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కలర్ను కూడా వేసుకున్న తర్వాత కలర్ ఈ రవ్వలోకి కలిసే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ కేసరిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, కేసరి రెడీ అయిపోయి కేసరి కడాయి నుండి సెపరేట్ అవుతుంది. ఇలాగే ఇంకో 5 మినిట్స్ పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ కేసరి దగ్గర పడి ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ని ఆపేసేయండి. ఇది చల్లగైన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆపేసి దించేసుకోవాలి. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదండి, ఈ రవ్వ కేసరిని ఎక్కువ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చేసుకోగలిగే ఈ రవ్వ కేసరిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రవ్వ కేసరిని ఎక్కువగా పూజలలో ప్రసాదంగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే ఈ రవ్వ కేసరిని ఒకసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే ఈ రవ్వ కేసరి వీడియో మీకు నచ్చిందా మరి?
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.